హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి టమాటో రసం మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా గాయ్స్. సో, చూడండి వాటర్ తీసుకున్న ఫస్ట్. సో, ఇప్పుడు 5 ఆర్ 6 టమాటోస్‌ని ఇలా కట్ చేసుకున్న టమాటోస్‌ని వేసేసి కొంచెం చింతకాయ అండ్ పచ్చి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకునేసి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకునేసి 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వరకు ఉడికించుకునేసేయండి టమాటోస్ని ఇవంతా మూత పెట్టేసుకొని. సో ఇప్పుడు టమాటోస్ ఉడికేలోపు మనము ఇవన్నీ గ్రైండ్ చేసుకునేద్దాం లైట్గా వేయించుకొని. సో కొబ్బరి, వెల్లుల్లి, మిరియాలు అండ్ మెంతం, కొంచెం జీలకర్ర. సో మిరియాలు, మెంతం, జీలకర్ర ఈ మూడు కొంచెం లైట్గా వేయించుకోవాలి. సో చూడండి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత కొబ్బరి, వెల్లుల్లి అండ్ ఈ మూడు మిరియాలు, మెంతం, జీలకర్ర వేయించుకున్నాం కదా. సో ఈ మూడుని వేసేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోయకుండా. సో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయి. సో చూడండి టమాటోస్ అయితే ఇలా ఉడికాయి కదా. సో ఇప్పుడు వాటర్ అంతా పక్కకు తీసుకునేసి టమాటోస్ని, పచ్చిమిర్చిని అండ్ ఇవంతా గ్రైండ్ చేసుకొని ఇవి కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి మనము పోపు అయితే వేసుకునేద్దాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుందాం ఫస్ట్. ఆవాలు వేసుకునేసి మనము ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, వెల్లుల్లి అండ్ మిరియాలు, జీలకర్ర, మెంతం మూడు గ్రైండ్ చేసుకునేద్దాం కదా. సో ఇప్పుడు వేసేసి కొద్దిసేపు లైట్గా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకునేసి బాగా కొంచెం లైట్గా వేయించుకోవాలి. సో చూడండి ఇలా వేగిన తర్వాత మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. సో చూడండి ఇలా అయితే ఆనియన్స్ వేగాయి. సో మనము టమాటోస్ని ఉడికించుకున్నాం కదా, అవి కూడా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా. సో అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు టమాటోస్ని ఉడికించుకున్న వాటర్ని పోసేసి కొద్దిసేపు అయితే వాటర్ని ఉడికించుకోవాలి. వాటర్ మరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా. సో మీకు ఎంత కావాలో అంత మీ క్వాంటిటీ బట్టి వాటర్ తీసుకోండి. సో చూడండి ఇలా వాటర్ ఇలా ఉడికిన తర్వాత మనము టమాటోస్ని కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా. సో కూడా వేసేసి ఉడికించుకున్న టమాటోని కూడా వేసేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ తీసుకునేసేయండి. సో చూడండి ఇంత మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయిందో. సో ఇంకా 5 మినిట్స్ ఉడికించుకునేస్తే సరిపోతుంది. రసం అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. సో చూడండి ఇలా అయితే ఉడికిపోయింది. రసం కూడా ప్రిపేర్ అయిపోయింది గాయ్స్. సో చూసారు కదా ఇంత సింపుల్గా మనము రసంని ఇంత మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం. సో చూసారు కదా గైస్. సో ఎంత మంచిగా మనం రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.